సార్ నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్? నా పేరు యాదగిరి రెడ్డి అండి. రెడ్డి గారు ఏం చేస్తుంటారు రెడ్డి గారు? నేను రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ. సార్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి ఎక్కడ సార్ ఉండేది ఎక్కడ? ఇక్కడ మల్కాజ్గిరి వసంతపురి కాలనీ. మల్కాజ్గిరి. ఓకే సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సో సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో మీరు రైల్వే ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి సెంట్రల్ గురించి మాట్లాడారు. ఎట్లా అనిపిస్తా ఉంది గవర్నమెంట్ అంత పర్ఫార్మెన్స్ అంత బాగలేదు. ఈవెన్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ రెండు బాగలేవు. అయితే ఈ సర్ ప్రోగ్రామ్ పెట్టేసి ఓట్లని చేస్తున్నారు. అయితే దాంట్లో ఆ ఫామ్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఫిల్అప్ చేయడం కూడా చేస్తలేరు. ఫామ్స్ ఇచ్చిపోయారు. దాంట్లో మళ్ళీ ఒక ఫోటో అవన్నీ కొత్తవి పెట్టమన్నారు. మళ్ళీ తర్వాత అది ఫిల్ చేస్తుంటే కొన్ని మిస్టేక్స్ అయితే ఏమోనని డౌట్ తోటి కొన్ని ఆపేస్తున్నాం మేము. అది వచ్చి వాళ్ళు వచ్చి క్లియర్గా వాళ్ళు క్లియర్ చేయడం లేదు. డౌట్స్ కూడా క్లియర్ చేయడం లేదు. ఇంకా సబ్మిట్ చేస్తే మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయి మాకు ఓటు పోతుందేమో అని ఒక భయం ఉంది. అందుకనే ఈ సిస్టమ్ అంతా కరెక్ట్గా జరగడం లేదని అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ నడుస్తూ ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే. సో ఎట్లా అనిపిస్తా ఉంది సార్ ఇప్పుడు ఇది? దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది మన స్టేట్కి సంబంధించి ఎన్నో చేయాలని చాలా వరకు చేసింది. అయితే అప్పుడు జరిగింది ఓకే. ఇప్పుడున్న గవర్నమెంట్ అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్పేసి రూలింగ్కి వచ్చారు. కానీ చేయడానికి అన్ని మాటలు చెప్పడం సరిపోతుంది, ఏమి జరగడం లేదు. ఓకే, ఓవరాల్గా పబ్లిక్ ఆలోచించుకోవాలి. అది మనం మంచి గవర్నమెంట్ ఏదనేది అనుకునేది పబ్లిక్ లోపల ఉంటుంది. ఏదో అన్ని బెనిఫిట్స్ ఇస్తాం, డబుల్ ఇస్తాం అని అనగానే ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు అన్న దాని ప్రకారం ఏది జరగడం లేదు. సో ప్రభుత్వం అయితే అంత బాగలేదు. ఓకే రైట్ సార్. ఇప్పుడు మల్కాజ్గిరి ఏరియా ఇది రైట్. సో ఇక్కడ ఎట్లా అనిపిస్తా ఉంది మీకు డెవలప్మెంట్ విషయంలో చూసుకుని? ఇంతకుముందు హనుమంతరావు ఉండే, ఇప్పుడు మర్రి రాజశేఖర రెడ్డి గారు మాత్రం ప్రతి ఏ ఇష్యూ వచ్చినా కూడా ఆయన దగ్గరికి పోతే రెస్పాన్స్ అవుతున్నాడు. ప్రతిసారి ఆయన దగ్గరికి మా పబ్లిక్ దగ్గరికి వస్తున్నాడు. ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి రెస్పాన్స్ ఇచ్చేసి దాన్ని ఫాలో అప్ చేస్తున్నాడు ఆయన. ఎగ్జాంపుల్, మా ఇంటి దగ్గర మోరీలు బ్లాక్ అయి ఉండే, దాని దగ్గరికి పోతే ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేశారనమాట. అయితే ఇంకా ఏ ఇష్యూ ఉన్నా కూడా ఆయన మనం చెప్తే తప్పకుండా రెస్పాన్స్ ఇస్తున్నాడు. బట్ గవర్నమెంట్ లేదు కాబట్టి అనుకున్నంత తొందరగా జరగడం లేదు. పనిచేసే వ్యక్తి అంటే జెంటిల్మెన్, చాలా మంచి వ్యక్తి, పొలైట్ గా మాట్లాడతాడు. ఏ ఓటర్ పోయినా కూడా అసలు ఆయన ఏం ఇది లేకుండా అందరితో క్లియర్ గా మాట్లాడతారు. బాగుంది. ఓకే సార్. మరి ఇప్పుడు బీజేపీ కూడా ఉంది. సో ఎట్లా ఈసారి నెక్స్ట్ తెలంగాణలో ఏమైనా అధికారం వచ్చే ఛాన్స్ కనిపిస్తా ఉందా? బీజేపీ ఒక సైడే ఉందండి. అది ఇది భక్తి మతం ఈ రెండు తోటే మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ పబ్లిక్ సరిపోయి కొన్ని చేసి, ఇప్పుడు సెంట్రల్లో మన మినిస్టర్లు కూడా ఉన్నారు, మన ఇక్కడి నుంచి గెలిచిన వాళ్ళు. ఇంతవరకు సికింద్రాబాద్ నుంచి కానీ ఇంకా ఉన్న మినిస్టర్ ఒక్కటి కూడా ఏం చేసినట్టయితే దాఖలాలు లేవు. అందరికి పబ్లిక్ కూడా ఎవరిని అడిగినా మీకు అది ఉన్నారు. అయినా కూడా వాళ్ళు మాత్రం ఏం చేసినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళని ఎన్నుకున్నంత మాత్రాన వాళ్ళు ఎన్నుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సైడే మాట్లాడతారు. ఫండ్స్ ఇవ్వకుండా మేము ఇచ్చేసినాం అని బ్లఫ్ చేస్తున్నారు. అంటే రీసెంట్ జరిగిన ఎలక్షన్స్ ప్రభావం చూసుకుంటే 3 రాష్ట్రాలలో బీజేపీ రావడం జరిగింది. సో అదే వేవ్ తెలంగాణకు ఏమైనా కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుందా? చెప్పలేము సార్. ఎందుకంటే మతం అనేది కొన్ని రాష్ట్రాలలో నమ్మేసి వేశారు. తెలంగాణలో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. తెలంగాణ ఫార్ములా పనిచేయదు అని అనుకుంటున్నా. కానీ కొద్దిగా మతం అనేది ఒక బూచి చూపించేసి ఓట్ల కోసం వాళ్ళు చెప్తారు. అయితే మనకు ఎవరు పని చేస్తే వాళ్ళకు గెలిపించుకుంటే మనకు పని అవుతుంది. గవర్నమెంట్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, ఇప్పుడు రైల్వేస్ డెవలప్మెంట్ చేస్తుంది, ఇట్లా చాలా కార్యక్రమాలు అయితే ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏమైనా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయా కమింగ్ జిహెచ్ఎంసీ కావచ్చు, వాట్ ఎవర్ ఎలక్షన్స్ లో? ఏమో వాళ్ళు అన్ని ఎలక్షన్లు అన్నీ చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్ గా వాళ్ళు ఏం చేసినట్టయితే ఏం కనపడడం లేదు. ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ ఏదో బిల్డింగ్ కడుతున్నారు. ఆయన ఎప్పుడు ఇంతవరకు మల్కాజ్గిరికి వచ్చినప్పుడు నేను చూడలేదు. ఆయన ఎక్కడో ఉంటాడు. ఆయనకి ఇన్ఫర్మేషన్ పోతే ఆయన వస్తాడు, కానీ ఆయన వచ్చి ఇక్కడ వచ్చి పబ్లిక్ లోపల తిరిగింది అయితే నేను చూడలేదు. ఎట్లుంటుంది సార్ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈసారి? ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకున్నట్టు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు. నా అభిప్రాయం అయితే అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేయర్ ఉండి వాళ్ళు చేసినప్పుడు చేసినవే
అప్పుడు హైటెక్ సిటీ కానీ మిగతా సిటీలో అన్ని డెవలప్మెంట్స్ కానీ అప్పుడు ఉన్నాయి. ఆ తర్వాత జరిగినవి అయితే నాకు మీకు మా పబ్లిక్ అందరికీ తెలుసు, ఏం జరగలేదు. ఆ, ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ వస్తా ఉంది తెలంగాణలో, ఏంటి యాక్సెప్ట్ చేస్తారా? అతని గురించి మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడాలి. ఆయన గురించి ఆయనకు సంబంధం లేదు ఇక్కడ. ఆయన అక్కడే సరిగా గెలవక ఏదో అలయన్స్ తో పెట్టుకొని ఏదో కుంటుకుంటూ గెలిచినాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? ఆయన మన దగ్గర లీడర్స్ లేరా, లీడర్షిప్ లేదా? అందరు ఉండగా వాళ్ళ అవసరం ఏమి మనకేంటి? ఇక్కడ మంచి మంచి మేధావులు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ కూడా అలయన్స్ తో వస్తే ఎట్లా ఉంటుంది సార్? అంటే రాష్ట్రంలో యాక్సెప్ట్ చేస్తారా? ఏ అలయన్స్ వచ్చినా కూడా పబ్లిక్ ఈసారి దెబ్బతిన్నారు కాబట్టి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. అంటే మార్పు వస్తుందా తెలంగాణలో? మార్పు వస్తుంది. ఈ 5 ఏళ్ళు వాళ్ళు తప్పు చేసినామని అందరూ మాట్లాడుకుంటున్నారు, రియలైజ్ అవుతూనే ఉన్నారు. సిటీలనే కాదు ఊళ్ళల్లో కూడా అంత వ్యతిరేకత ఉంది. వాళ్ళకి ఇస్తానే ఏమి ఇవ్వలేదు, అన్ని ఎగ్గొడుతున్నాడు. కాబట్టి 99% ఇప్పుడు మనకు మళ్ళా కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా మాట్లాడారు.